ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా, నీ క్రియలనియు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నది. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా నన్ను తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, నీ ప్రియబిడలు, నీ భక్తులు, నీ ప్రజలు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు నిన్ను సన్నుతించుచున్నారు, ఘనపరచుచున్నారు. తండ్రి, నీ క్రియలను బట్టి నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ నూతన సంవత్సరములో ప్రభువా, నూతనమైన జీవితాల కొరకు, నూతన ఉద్దేశాలతో, నూతన తలంపులతో ఈ సన్నిధానంలో చేరి ప్రార్థించుచున్నారు. తండ్రి, మీ నామాన్ని సన్నుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు. నీ భక్తులు ప్రభువానైనా వారు మీకు ఎంతో ఇష్టలై ఉన్నారు, వారు మీకు ఎంతో శ్రేష్ఠులై ఉన్నారు. తండ్రి, వారు మీ నామాన్ని స్తుతించడంలో తండ్రి ఎంతో ప్రభువానైనా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరచుచున్నారు. వారి క్రియల ద్వారా క్రీస్తును కనపరచుచున్నారు. తండ్రి, వారి క్రియలన్నీ ఆయన నీ సన్నిధానములో ప్రభువా మీ నామాన్ని స్తుతించడానికి ఉపయోగించుచున్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రియబిడల యొక్క ప్రార్థన మీరు అంగీకరించి వారిని ప్రభువా సంతోషంతోనూ సంతృప్తితోనూ మీరు నింపండి. ఏ విషయంలో మీ సన్నిధానములో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలను దయించి, లక్ష్యముంచి వారికి సహాయకుడు వెళ్ళి నడిపించి వారి ప్రార్థన మీరు సఫలతను అనుగ్రహించండి. అనుదినము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ఒక్క దినం కూడా విడిచిపెట్టకుండా మీ నామాన్ని స్తుతిస్తుండగా మీరే వారి యందు దయించి నీ భక్తుల ప్రార్థన దయతో ఆలకించి మీరు దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము.